హలో అండి, నమస్తే. ఇక్కడ చూస్తున్నారు కదండి, మా పాప ఏదో కోస్తుంది. నేనేం ఏంది ఇది, ఈ కాయలు ఇట్లున్నాయే, ఏం కాయలు అబ్బా అనుకుంటూ మా వారు నేరుగా నేను మొన్న సాయంత్రం అయితే మా అమ్మాయి పెద్దమ్మాయి మా వారు బజార్ వెళ్ళారండి. వెళ్ళాక అక్కడ ఏదో అమ్మాయి అడిగిందంట ఈ కాయి. కేజీ 300 అని అంటే తీసుకొని వచ్చారనమాట. కేజీతో లేదు, హాఫ్ కిలో తెచ్చారు. 2 కాయలే వచ్చున్నాయి. నేను టేబుల్ మీద పెట్టగానే చూసి ఏం కాయలు ఇది అంటే కేజీ 300 అనే ఉంది. జామకాయలు పోయి కేజీ 300 పెట్టి తెస్తారా ఎవరన్నా, తక్కువ కదా రేటు అని అంటే అప్పుడు చెప్పారనమాట. అది జామకాయ కాదు, ఆవకాడో ఫ్రూట్. అది కేజీ 300, హాఫ్ కిలో తెచ్చాను అని. ఓహో అవునా అనేసి అని తర్వాత చూస్తే మా అమ్మాయి తీసి ఒక కాయ కోస్తే దాంట్లో పెద్ద గింజ కాయలాగా ఉందండి. సరే అంత ఇది ఇంత కాయ పోయి 300. నేను ఫస్ట్ టైమే ఈ కాయ చూడడం అయితే ఫస్ట్ టైం కాదు, చూస్తూనే ఉన్నాను కానీ తేవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. మా ఇంటికి ఈ ఫ్రూట్స్ గురించి తెలుసు, చూస్తూ ఉన్నాను కానీ తినంది కూడా లేదండి నేను పుట్టి కూడా. ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా మా వాళ్ళు నాన్న వాళ్ళు కూడా ఎవరు తెచ్చింది కాదు ఈ కాయలు. అంటే ఇప్పుడు కూతురు అడగతానే తండ్రి గబామని తెచ్చేస్తారనమాట ఇప్పుడు ఉండే తల్లిదండ్రులు. మా వాళ్ళైతే చిన్నప్పుడు అసలు ఏం తెచ్చేవాళ్ళు కాదు. ఈ కాయ చూడటం కూడా అప్పుడు కూడా చూసిన దాన్నే కానీ తినిన దాన్ని మాత్రం కాదు. ఇప్పుడు కూడా కూతురు కోసం తెచ్చారనమాట. సరే అని చెప్పి ఇంకా అమ్మాయి కోస్తూ ఉంటే ఏంది ఇది ఇంత కొంచెంగా ఉంది, మెత్తగా ఉండదు, ఒకటి గ్రీన్గా ఉండదు, ఒకటి కలర్ అయింది అనమాట బ్రౌన్గా కోస్తుంటే. సరే అని చెప్పి ఈ కాయ ఎందుకమ్మా అంటే దీంట్లో చాలా మంచి బెనిఫిట్ ఉండదంట అని చెప్పని అంటున్నారు. సరే మంచిది తింటే కూడాను అనేసి అంటే అంత రేటు పెట్టి పొద్దు తేలేదు, నువ్వు కూతురు అడగగానే తెచ్చేసావా అని అనేసి వచ్చానమాట. లేదు తినండి అందరూ ఒక ముక్క అన్నారు. సరే అని చెప్పి ఒక చిన్న ముక్క నోట్లో పెడితే అస్సలు ఏమీ టేస్ట్ లేదండి, సప్పగా ఉంది. నేను ఫస్ట్ టైం తినడం కూడా. సరే అయినా మా పెద్దమ్మాయి అడిగింది కాబట్టి తింటున్నారు. మా వారు మాత్రం అడిగింది తెచ్చిచ్చేసారు. అక్కడ కూర్చొని శనక్కాయలు ఏంచి పెట్టుంటే తింటూ ఉన్నారనమాట. సరే ఈ విధంగా అయితే సరే ఒక రవ్వ ఇయ్యమ్మానంటే ఎందుకు నువ్వు తిననన్నావు కదని, సరే ఒక రవ్వ ముఖానికన్నా రుద్దుకుంటాను బాగుంటుంది. నేను ఏదైనా ఇట్లాంటివి తొక్కలు అట్లా ఉంటే ఫ్రూట్స్వి ముఖానికి అవి రుద్దుకుంటానండి, మంచిది కదా అని చెప్పని నాకు ఈయనని చెప్పిందనమాట మా అమ్మాయి. దానివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఆవకాడో ఫ్రూట్ తింటే 217 క్యాలరీల శక్తి ఉంటుంది అంటున్నారు. కార్బోహైడ్రేట్ శక్తి కూడా ఎక్కువ ఉంటుందంట. ఆవకాడో ఫ్రూట్లో 23 గ్రాముల కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుందంటండి. అధిక శాతము పొటాషియం లభిస్తుంది. ఫైబరు, ప్రోటీన్, క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయంట. తప్పకుండా తినండి.